హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా వాయిస్. ఈ ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్కి బేసిక్ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారు. సో మా ఈ ఛానల్ మీకు ఆ బేసిక్ నాలెడ్జ్ని ఇస్తుందని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. డిఫరెన్స్ బిట్వీన్ a bulk drug industry and a formulation industry. ఫార్మా ఇండస్ట్రీని టూ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. వన్ ఈజ్ ఏపీఐ అండ్ అదర్ వన్ ఈజ్ ఫార్ములేషన్. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. సో ఈ ఏపీఐ ఇండస్ట్రీని మనం బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అని కూడా అంటున్నాం. మనం జాబ్ ట్రయల్స్ చేసే ముందు రెండు విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. మనం అప్లై చేసే కంపెనీ ఏపీఐనా లేక ఫార్ములేషనా, ఆ కంపెనీలోని ప్రోడక్ట్స్ డొమెస్టిక్ మార్కెట్కి సప్లై చేస్తున్నారా లేక ఎక్స్పోర్ట్ చేస్తున్నారా. ఎందుకంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ కంపెనీస్లో పే స్కేల్ చాలా బాగుంటుంది అండ్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారు. మీకు మంచి శాలరీస్ వస్తాయి, యాజ్ వెల్ as జాబ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అదే ఒక ఎఫ్డిఏ అప్రూవ్డ్ కంపెనీ అయితే మీకు ఫ్యూచర్లో చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా బల్క్ డ్రగ్ అంటే ఏంటో చూద్దాం. ఒక ట్యాబ్లెట్ ప్రిపేర్ చేయడానికి మనకి ముందుగా ఏపీఐ అండ్ ఎక్సిపియంట్ కావాలి. ముందుగా ఈ ఏపీఐ అంటే ఏంటో చూద్దాం. ఏపీఐ యాజ్ పర్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ డెఫినేషన్ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్లీ, ఎ సబ్స్టెన్స్ used in a finished pharmaceutical product intended to furnish pharmacological activity. Finished pharmaceutical product అంటే it is nothing but a tablet. ఒక టాబ్లెట్లో ఉన్న సబ్స్టెన్స్కి ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉంటే దాన్ని మనం ఏపీఐ అంటాం. ఆర్ టు అదర్వైజ్ హ్యావ్ ఏ డైరెక్ట్ ఎఫెక్ట్ ఇన్ ద డయాగ్నోసిస్, క్యూర్, మిటిగేషన్, ట్రీట్మెంట్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ ఎ డిసీజ్. డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణలో కానీ, నివారణలో కానీ, మిటిగేషన్ తీవ్రతను తగ్గించడంలో కానీ, చికిత్సలో కానీ వాడితే దాన్ని మనం ఏపీఐ అంటున్నాం. టు హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఇన్ రెస్టోరింగ్, కరెక్టింగ్, మోడిఫైయింగ్ ఫిజియోలాజికల్ ఫంక్షన్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. రిస్టోరింగ్ అంటే రిపేర్ చేయడం. మనం కొంచెం వీక్గా ఉంటే గ్లూకోజ్ తీసుకుంటాం, ఎందుకంటే గ్లూకోజ్ తీసుకుంటే మనం రిఫ్రెష్ అవుతాం, వీక్నెస్ నుంచి బయటకు వస్తాం. అంటే ఒక అన్హెల్దీ సిచ్యువేషన్ నుంచి ఒక హెల్దీ సిచ్యువేషన్లోకి వస్తాం, అంటే రిపేర్ చేస్తున్నాం, అంటే రీస్టోర్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, డోలో 650. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ డ్రగ్ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. సో ఈ డోలో 650 ఏం చేస్తుందంటే, ఇందులో ఏపీఐ ఎస్టోమినాఫిన్ ఆర్ పారాసెటమాల్. ఈ మెడిసిన్ ఏం చేస్తుందంటే పెయిన్ సిగ్నల్ క్యారీ చేసే కెమికల్ మెసెంజర్స్ని స్టాప్ చేస్తుంది, వాటి ప్రొడక్షన్ని స్టాప్ చేస్తుంది. సో మీకు పెయిన్ తగ్గుతుంది, ఫీవర్ రాకుండా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్ ఏపీఐ అంటే ఏంటో? సో ఇప్పుడు మీకు కొన్ని ఏపీఐ ఇండస్ట్రీని చూపిస్తున్నా. టాప్ మోస్ట్ ఏపీఐ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా: సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, సిప్లా, అరబిందో ఫార్మా, లూపిన్, నాట్కో ఫార్మా, డివిస్ ల్యాబొరేటరీస్, గ్రాన్యూల్స్ ఇండియా, ఆర్తి డ్రగ్స్, లారెస్ ల్యాబ్స్. సో ఇప్పుడు మనం ఎక్సిపియంట్ అంటే ఏంటో చూద్దాం. ఎక్సిపియంట్ యాజ్ పర్ యుఎస్పి, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా. Pharmaceutical excipients are the substances other than the active pharmaceutical ingredient. అంటే ఏపీఐ కానిదల్లా excipient, which do not have a medicinal property, that are intentionally included in an approved drug delivery system or a finished drug product. ఇంటెన్షనల్లీ ఇంక్లూడెడ్ అంటే ఈ ఎక్సిపియంట్స్ని మనం ఇంటెన్షనల్గా యాడ్ చేస్తున్నాం. అది ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఎక్సిపియంట్స్ యూజ్డ్ ఇన్ ద టాబ్లెట్ డోసేజ్ ఫామ్. బైండర్స్ ఏం చేస్తారంటే హోల్డ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ఏ టాబ్లెట్ టుగెదర్.
అంటే ఇప్పుడు మనం చపాతీ చేస్తాం కదా, అందులో గోధుమ పిండి యూజ్ చేస్తాం. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేస్తాం. ఎందుకు అని అంటే ఆయిల్ యాక్ట్స్ యాజ్ అ బైండర్, దానికి బైండింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ బైండింగ్ వల్ల చపాతీ చాలా స్మూత్గా వస్తుంది. సో ద సేమ్ ఫినామినా is applicable in tablets also. Coating agents to protect from physical and chemical exposure. ప్రిజర్వేటివ్, దీనికి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. ఇది షెల్ఫ్ లైఫ్ని పెంచుతుంది, అందుకని ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేస్తారు. స్వీటనింగ్ ఏజెంట్స్, చేదును తగ్గించడానికి ఈ స్వీటనింగ్ ఏజెంట్స్ అనేది యూజ్ చేస్తారు. కలరింగ్ ఏజెంట్స్, మన మార్కెట్లో చాలా డ్రగ్స్ ఉన్నాయి. సో అన్నీ వైట్ కలర్లో ఉంటే దాని ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది, అందుకనే కలరెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. సాల్యుబులైజర్స్, కొన్ని డ్రగ్స్ పూర్లీ సాల్యుబుల్, సో అందుకనే ఈ సాల్యుబులైజర్స్ యూజ్ చేస్తే అవి సాల్యుబిలిటీ పెరుగుతుంది. డిసింటిగ్రెంట్స్, ఒక ట్యాబ్లెట్ మన బాడీలో డిసింటిగ్రేట్ అవ్వాలి, సో అందుకనే డిసింటిగ్రేట్స్ యూజ్ చేస్తారు. డైల్యూయెంట్స్, మనం తీసుకునే డ్రగ్ 0.5 mg 10 mg 1 mg ఉంటుంది. సో అది చాలా మైన్యూట్ క్వాంటిటీ, ఆ మైన్యూట్ క్వాంటిటీ తీసుకోవడం కష్టం అని చెప్పి దాన్ని కొన్ని డైల్యూయెంట్స్ యాడ్ చేస్తారు టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ టు ద ఏపీఐ. గ్లైడెంట్స్, మనం ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒక కంప్రెషన్ మిషన్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఆ కంప్రెషన్ మిషన్లో ఫ్లో ప్రాపర్టీస్ బాగుండాలంటే గ్లైడెంట్స్ కావాలి. యాంటీ అడ్హెరెంట్స్, కంప్రెషన్ మిషన్లో డైస్ అండ్ పంచెస్ ఉంటాయి. సో ఈ డైస్ అండ్ పంచెస్కి ట్యాబ్లెట్ పౌడర్ అతుక్కోకుండా ఉండడానికి యాంటీ అడ్హెరెంట్స్ అనేది యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీఐ అండ్ ఎక్సిపియంట్స్. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫార్ములేషన్ అంటే ఒక ట్యాబ్లెట్లో ఏంటేంటి ఉంటాయి. జస్ట్ అనే ఎగ్జాంపుల్ పారాసెటమాల్ 500 mg. ఇందులో పారాసెటమాల్ అనేది ఏపీఐ, స్టార్చ్ పావిడాన్, పొటాషియం సార్బేట్, క్రాస్ పావిడాన్, సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం స్టీరేట్, ఇవన్నీ ఎక్సిపియంట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైందా ఏపీఐ అంటే ఏంటో, ఫార్ములేషన్ అంటే ఏంటో? ఫార్ములేషన్ ఈజ్ నథింగ్ బట్ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు కొన్ని ఫార్ములేషన్ కంపెనీస్ని చూపిస్తున్నా. సన్ ఫార్మా ఇండస్ట్రీ, డివిస్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, టొరెంట్ ఫార్మా, లుపిన్, కెడిలా హెల్త్ కేర్, అరబిందో ఫార్మా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.